హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కాశీ నుంచి కాలభైరవ టెంపుల్ ఒక 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ ఉంటుందండి. కానీ అక్కడ కాలభైరవ స్వామిని క్షేత్రపాలకుడు అని అంటారంట. అంటే కాశీని దర్శించుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కాలభైరవ స్వామిని దర్శించుకోవాలనేసి. కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరనే ఎక్కువ రష్ ఉండే అండి. అంటే కాశీ దగ్గర 4-5 అవర్స్లో అయిపోతే దర్శనం, కాలభైరవ స్వామి టెంపుల్లో 6-7 అవర్స్ అయ్యింది. సో నరదిష్టి ఉన్న వాళ్ళు, అంటే ఎవరన్నా హెల్త్ పట్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాలభైరవ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదంట. అంటే మన దాంట్లో బ్లాక్ మ్యాజిక్ అవి నమ్ముతాం కదా, సో అవి అన్నీ వెళ్ళిపోవడానికి కాలభైరవ స్వామిని చాలా నమ్ముతారనమాట. అక్కడ చాలా బాగున్నాయి అండి. అసలు ఎంత చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి అంటే అంత ఏరియాస్ అన్నీ చిన్న చిన్నగా ఉండే. అసలు ఆ ఏరియాస్ నుంచి కూడా టెంపుల్ వస్తుందా అని అనుకోవచ్చు. సో లోపలికి వెళ్ళినాక మాత్రం టెంపుల్ చాలా బాగుండే, నాకైతే చాలా మంచిగా నచ్చింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే దిష్టి వెళ్ళడానికి వాళ్ళు బొట్టు పెట్టి వాళ్ళందరికీ లోపల ఉన్న వాళ్ళు మనని దండ. కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఆ రోజే వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఆ రోజు చాలా రష్ ఉండడం వల్ల నైట్ కూడా లేట్ అయిపోయిందని చెప్పేసి దాన్ని నెక్స్ట్ డే మార్నింగే లేసి కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే మేము బయలుదేరిపోయినామండి. సో వెళ్తుంటే దారిలో నిప్పుల పైన ఛాయ్ చేస్తున్నారు. సో చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నా ఫ్రెండ్స్ అయితే తాగినారు. సో దాని ముందుకి ఇంకా అక్కడ నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్ళినాము. సో వెహికల్ అనేది 2 km ముందే ఆపేసినారు. సో ముందుకు నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. సో లైన్ చూడండి చాలా పెద్ద. మేమైతే దేవుడికి పువ్వులు తీసుకున్నామండి. అక్కడ దేవుడి సామాన్లు మనం ఇచ్చిన వేలలో ఇవన్నీ షాప్స్ ఉంటాయండి. అక్కడ బనారస్ శారీస్ కానీ అన్ని షాప్స్ లైన్గా ఉంటాయి. నాకైతే చాలా మంచిగా నచ్చింది. నేనైతే ఒక శారీ కూడా తీసుకున్నాను అక్కడ. సో మనం ఎంత లోపలికి వెళ్తున్నాం కొద్దీ అక్కడ డోర్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ ఓల్డెస్ట్ సిటీ అంటారండి బనారస్కి కాశీ అని, వారణాసి అని అన్ని పేర్లు ఉన్నాయి. చాలా బాగుంది. నాకైతే టెంపుల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉంది. కానీ ఇక్కడ నుంచి మేము మ్యాప్లో చూస్తే అయితే 600 మీటర్సే చూపిస్తుంది. కానీ లైన్ మాత్రం అస్సలు కదలట్లేదు. అక్కడ అన్ని హ్యాండ్మేడ్వి బాగా చేస్తారంట. మా ముందు ఒక అమ్మాయి నించుంది. ఆ అమ్మాయి అసలు నాకైతే ఒక 1/2 అవర్ ఆ అమ్మాయితోనే టైం స్పెండ్ అయిపోయింది. అసలు లైన్లో నించొని ఎంత అల్లరి చేస్తుందో చాలా బాగా అనిపించింది. సో లైన్ ఎడ్జ్ వరకు వచ్చేంత వరకే ఆ అమ్మాయి మా ముందే ఉంది. సో మేము ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూ కంటిన్యూ చేస్తున్నాం. ఎంత అల్లరి చేస్తుందో, ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే. అసలు ఎంత బాగుంటుంది కదా అండి. అలా బనారస్లో ఏది స్పెషల్ అంటే ఇంటింటికి టెంపుల్ ఉన్నాయండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 5 homes దాటితే చాలు టెంపుల్ ఉంది. సో అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటే దాన్ని కూడా నేను దర్శించుకున్నాను. సో ఇంకా లైన్లోకి వెళ్ళాలి. ఎంత చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి అయినా కూడా మనం ఆ గల్లీలలో చాలా చిన్న చిన్న గల్లీలు అండి. ఆ గల్లీలో లోపల నుంచి మనం కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అక్కడ మనకి పువ్వులే కాకుండా ఇంటికి దిష్టివి అవి ఉంటాయి కదండి, అవన్నీ అమ్ముతున్నారు. సో అక్కడ స్వామి దగ్గర పెట్టి చేపిస్తుంది. అదే గుడి ఎంట్రన్స్ అండి. అక్కడ క్యాప్చర్ చేయలేదు వాళ్ళు. సో చాలా బాగుంది. సో బయటకు వచ్చేసినాక అయితే మేము ఫుడ్ తినండి అండి. చాలా బాగుంది. అక్కడ ఫుడ్ అయితే బాగుంది. అంటే మన సౌత్ ఇండియన్స్కి కొంచెం స్పైసీ తింటాము, వాళ్ళు కొంచెం స్పైసీ తక్కువ తింటారు. కానీ చాలా ఆకలిగా ఉండండి. నేనైతే బాగా తినేసిన. వాళ్ళ దాంట్లో అన్నిటికన్నా కామన్ ఫుడ్ పప్పు. దోసకైనా పప్పు ఇస్తున్నారు, దేనికైనా పప్పు ఇస్తున్నారు. నాకైతే వాళ్ళు వచ్చేటప్పుడు దండేశారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్, నమో ఘాట్, బ్రహ్మ ఘాట్ ఇవన్నీ దగ్గరే అంటే. సో మేము ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళినాము. సో ఘాట్ దగ్గరికి వెళ్ళి మేమైతే షిప్లో లోపలికి వెళ్ళినామండి. చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చిండే. నేనైతే ఆ సన్ రైజ్ని చూస్తూ నా హ్యాపీనెస్ చెప్పుకోలేనండి, అంత బాగుండే. వారణాసి ద ఓల్డెస్ట్ సిటీ. ఒక్కసారన్నా మన టెంపుల్స్ని విజిట్ అవ్వాలి, అన్ని ఫేమస్ టెంపుల్స్ని అని నాకు అనిపించింది. అక్కడ మన పురాతనమైన టెంపుల్స్ అన్నీ విజిట్ అయితే ఆ ప్రశాంతత వేరా. ఎక్కడ చూస్తే అక్కడ శివలింగాలు ఉన్నాయండి. సో కొంచెం సేపు అక్కడ కూర్చున్న చాలా